ఇప్పుడు మనకి అందుతున్న మరొక బిగ్ బ్రేకింగ్ వార్త. జనరల్ గా మంచు మనోజ్ మనకి ఇప్పుడు వార్తల్లోనే ఉంటారు, కానీ ఈసారి మాత్రం ఇది ఏ ట్రోలింగ్ కి సంబంధించిందో లేకపోతే మీమ్స్ కు సంబంధించిందో కాదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన సినిమాలెన్నో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి. సినిమాల్లో ఈ కలెక్షన్లకి ఎప్పుడు పాజిటివ్ టాకే ఉంటుంది, కానీ ఇప్పుడు మోహన్ బాబు కూడా యూనివర్సిటీలో ఫీజుల కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయంటూ నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెడుతున్నాయి. ఎంబీయూ అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు ఇతర ఛార్జీలు ఒక రేంజ్ లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు పేరెంట్స్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. ఈ విషయంపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నాన్నగారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఆందోళనలకు ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇదే ఇక్కడ ఇప్పుడు ట్విస్ట్. ఇంతకీ ఎంబీఏలో ఏం జరుగుతోంది, ఆ బ్రేకింగ్ కి సంబంధించిన అప్డేట్స్ మీకు చూపిస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల వివాదం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆరోపణలు ఇలా ఉన్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఆ లేఖలో పేరెంట్స్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, ఐటీ ఫీజులు వసూలు చేస్తున్నారట. అలాగే బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారట. డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్లో తినాలని కండిషన్ పెట్టారట. ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. బస్ ఫీజు చెల్లించినా కొందరు విద్యార్థులు సీట్లు లేక 40 నిమిషాలు నిలబడే ప్రయాణం చేయాల్సి వచ్చిన పరిస్థితి. యూనివర్సిటీలో 100 మందికి పైగా బౌన్సర్లను నియమించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఏఐసిటికి లేఖ రాశారు పేరెంట్స్. కొన్నిసార్లు తల్లిదండ్రులు విద్యార్థులతోనూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న అర్హత, నైపుణ్యం, అనుభవం ఉన్న అధ్యాపకుల్ని వర్సిటీలో ఎందుకు నియమించడం లేదని కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. కొందరు లెక్చరర్లకు జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారు ఉద్యోగానికి రాజీనామా చేశారని, బకాయిల కోసం వారు హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారని ఏఐసిటిఈ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు చెల్లించిన ఫీజుకు 40% కూడా న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా ఏపీఎస్సిహెచ్ఈ ఇక్కడి అక్రమాలపై విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.